పుష్ప 2 ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ మానియానే నడుస్తుంది. ఇటు సౌత్లోను అటు నార్త్లోను మరి ఎక్కడ చూసినా కూడా పుష్ప ఫీవరే నడుస్తూ ఉంది. సో తాజాగా పుష్ప 2కి సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అవుతుంది. మరి పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా రిలీజ్కి అయితే సిద్ధంగా ఉంది. దానికన్నా ముందు అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే 10 లక్షల టికెట్లు ఆన్లైన్ బుకింగ్ జరిగినట్టయితే వెల్లడిస్తూ ఉన్నారు. సినీ పుష్ప 2కి సంబంధించినటువంటి సినీ ఎవరైతే ఆ టీం వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు వెల్లడించినట్టయితే ఒక అంశం సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇది బాహుబలి 2, KGF 2, కల్కి లాంటి మూవీస్ని కూడా ఆ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది అంటూ చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పటికే 100 కోట్ల మార్క్ని క్రాస్ చేసిందని భారతీయ సినీ చలనచిత్ర రంగంలో ఇదే ఒక రకమైనటువంటి ఒక ఇంకా బెంచ్ మార్క్ అన్నట్టుగా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి టీం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే బాహుబలి 2 కానీ లేకపోతే KGF 2 కానీ కల్కికి సంబంధించినటువంటి ఆన్లైన్ బుకింగ్ టికెట్లతో కంపారిజన్ చేస్తే పుష్ప 2కి మాత్రానికి దాదాపుగా 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్టయితే తెలుస్తూ ఉంది. సో మరి పుష్ప 2కి సంబంధించినటువంటి అంశం కూడా మొదటి నుంచి అంటే పుష్ప 1 బాగా సక్సెస్ అయింది కాబట్టి పుష్ప 2 ఇంకా బాగా సక్సెస్ చేయాలని చెప్పేసి పుష్ప 2 మూవీ డైరెక్టర్ సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకొని కొంచెం లేట్ అయినా పర్లేదు మొత్తానికి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి, పుష్ప 1కి ఉన్నటువంటి ఆ ఏదైతే రికార్డ్ ఉందో దాన్ని ఇంకా ఓవర్కమ్ చేయాలి తప్పితే దానికన్నా తగ్గకూడదు అనే కొన్ని జాగ్రత్తలతోనే ఈ మూవీ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి ఎట్టకేలకు డిసెంబర్ 5న ఈ మూవీని అయితే తీసుకొస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ మూవీ మీద చాలా రకాలైనటువంటి వివాదాలు కానీ లేకపోతే ఈ మూవీకి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని లోటుపాట్లు అంటే లైక్ రకరకాల విమర్శలు కానీ రకరకాల మంచి విషయాలు కానీ చాలా కూడా బయటకు వచ్చాయి. సో సినిమా కాస్త పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీలో శ్రీలీల ఒక ఐటెం సాంగ్ కూడా చేసింది. ఈ మూవీకి అది కూడా ఒకటువంటి బజ్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యొక్క నటన కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ నేషనల్ క్రష్ రష్మిక మందన తన న్యాచురల్ యాక్టింగ్తో కూడా పుష్ప 1లో కుర్రకారును మొత్తాన్ని కూడా తన వైపు తిప్పుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు పుష్ప 2తో మరోసారి కుర్రకారు మధ్యలో ఒక రకమైనటువంటి చెరగని ముద్ర వేయబోతుంది రష్మిక అన్నట్టు కూడా ఏదైతే సెన్సార్ బోర్డుకి సంబంధించినటువంటి చూసిన వాళ్ళు ఆ బోర్డు మెంబర్స్కి సంబంధించి మనం చూసాము. ఉమైర్ సంధు హిందీ వర్షన్ బోర్డు సెన్సార్ బోర్డు వాళ్ళతో ఆయన సినిమా చూడడం జరిగింది. ఆయన కూడా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. రష్మిక తన యాక్టింగ్తో మరోసారి ప్రేక్షకులందరి యొక్క మనసుని కొల్లగొట్టిందనే వేలో ఆయన కూడా వెల్లడించడం జరిగింది. మరి ఈ మూవీ ఇంకా మనం అందరం కూడా చూడాలి, మనందరికీ కూడా దీని అప్డేట్ ఇంకా పూర్తిగా రావాలి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ స్టోరీ కానీ ఆ ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలంటే ఇంకొక అడుగు దూరంలోనే ఉన్నారు. సో ఒక్క రోజు తర్వాత ఈ మూవీ యొక్క కంప్లీట్ స్టోరీ కానీ ఓవరాల్గా పుష్ప 1 ఎలా ఉండింది, పుష్ప 2 ఎలా ఉండబోతుంది అనే పిక్చర్ అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇలాంటి అంటే దీనికి సంబంధించినటువంటి ఆ బజ్ ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా పాటలు అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు, ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ బిజినెస్ అవ్వచ్చు, ప్రీ బిజినెస్ అంటారు కదా అది అవ్వచ్చు, ఇప్పుడు తాజాగా టికెట్ల బుకింగ్కి సంబంధించిన అంశం కూడా ఇలా ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాని షేక్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూద్దాం మరి ఇంకొక రోజు మాత్రమే ఉంది కాబట్టి ఈ ఒక్క రోజు తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది, ఆఫ్టర్ సినిమా తర్వాత అందులో ఉన్నటువంటి టీం మెంబర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా మారబోతుంది తెలియాలంటే ఇంకొక రోజు వెయిట్ చేయాల్సిందే. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.